డ్రై ఫ్రూట్స్ వచ్చిందను ప్రతిరోజు మనము తీసుకోవడం వల్ల మనకు రోగనిరోధక శక్తి పెరగడం, గుండె ఆరోగ్యం మెరుగుపడడం, జీర్ణక్రియ మెరుగుపడడం, ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిరోజు బాదం ఒక 4 పీసెస్ రాత్రులు నానబెట్టుకొని పొద్దున్నే టిఫిన్ తిన్న తర్వాత అయినా తినచ్చు. ఏదో టైంలో వీలైనంత వరకు 12 o'clock ముందుగానే తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చిందను మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెయిన్ వచ్చిందను వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ ఉంటాయి. కాబట్టి ఎంతో ఆరోగ్య లక్షణాలు ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ను మనం ప్రతిరోజు మన నిత్యావసరంలో ఒక పార్ట్గా ఫ్రూట్స్ ఎలా తీసుకుంటామో అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటే చాలా అంటే చాలా చాలా మంచిది. మెయిన్ వచ్చిందను గుండెకి వచ్చిందను ఇది ఎన్నో ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వచ్చిందను ఈ బాదం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి బాదము అలాగే వాల్నట్స్ కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయి. ఇవి వచ్చినను మనకు రక్తాన్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. ఎండు ఖర్జూరము ఇంకా గ్రేప్స్ కూడా మనకు చాలా చాలా మంచిది. వీటిలన్నిటిలోనూ మంచి విటమిన్లు, ఖనిజాలు అన్నీ ఉంటాయి. ఇంకా ఈ కాలంలో ప్రతిదానికి మనం ట్యాబ్లెట్స్ పైన ఆధారపడకుండా అప్పుడప్పుడు ఇలాంటి టిప్స్ అంతా ఫాలో అవుతా ఉంటే కనుక మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. మెయిన్ వచ్చిందను ఈ డ్రై ఫ్రూట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ప్రతిరోజు కంపల్సరిగా తీసుకుంటే షుగర్ పేషెంట్స్ కూడా ఖచ్చితంగా ఇవి తీసుకోవాల్సిందే. ఎందుకంటే మంచి ఎనర్జీగా ఉంటారు, శక్తి ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా కొవ్వునంత కరిగిచ్చేస్తుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపరిచి మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. మెయిన్ వచ్చిన మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. మనకి ఏదో రకంగా శక్తి అనేది వస్తుంది ప్రతిరోజు తీసుకోవడం వల్ల. ఇంకా నేను ఇక్కడ ఎందుకు ఇది ఏమో డెకరేషన్ చేస్తుంటాను. మెయిన్ వచ్చిందను మనకు హార్ట్కి వచ్చిందను ఇవి బాదం చాలా ఉపయోగపడతాయి. కాబట్టి కంపల్సరిగా బాదం తీసుకోవాల్సిందే. మనము అంతేకాకుండా ఇది మనము ఇట్లా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు మనము డైనింగ్ టేబుల్ పైన పెట్టుకొని మనకు అందుబాటులో కనపడేటట్లుగా పెట్టుకునేసిందను రోజు తింటూ ఉంటే మంచిది. మనము బయటకు వెళ్తూ ఉంటాం కదా, ఎప్పుడన్నా టూర్లకు లేదంటే తిరుమలకి అలా ఎక్కడికైనా చారిత్రాత్మక ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు కూడా మనం ఈ డ్రై ఫ్రూట్స్ను ఒక చిన్న డబ్బాలోకి వేసుకొని పోతే కనుక మనకు ఎక్కువ ట్రావెలింగ్లో అయితే ఎక్కువ థర్స్టీగా అంటే దప్పికగా ఉంటుంది. అప్పుడు ఇవి ఎండు ఖర్జూరం బాగా పనిచేస్తాయి. నోరు ఆరిపోకుండా ఉంటుంది, డ్రై కాకుండా ఉంటుంది. ప్లస్ నీళ్ళు కూడా ఎక్కువ దాహం కాకుండా ఉంటాయి. హార్ట్కి చాలా ముఖ్యమైన డ్రై ఫ్రూట్స్లో ఇవన్నీ ఉపయోగపడతాయి. అందుకని హార్ట్ బొమ్మ సింపుల్గా అలా వేస్తున్నాను. మనం వీలైనంత వరకు ఇంకా చిన్నపిల్లలకైతే మనము శుభ్రంగా కొంచెము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం ఒక రవ్వ లైట్గా నెయ్యి వేయించేసి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా లడ్డులాగా కొంచెం బెల్లం వేసేసి లడ్డులాగా చేసి ఇస్తే కూడా మనం బయట అవుట్ సైడ్ తినే ఫుడ్ల కన్నా కూడా ఇలా మనం ఇంట్లోనే టేస్టీగా చేసి పెడితే కూడా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా అనుకోకుండా ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అంతా మనం ఇంట్లోనే ఫాలో అయితే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మన ఫ్యామిలీ కూడా మనకు మెయిన్ ఆడవాళ్ళే ఎక్కువగా ఇంట్లో కుకింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి లేడీస్కి ఇది ఉపయోగపడుతుంది. మా ఉమెన్స్కి అంతా ఇది ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మనమందరూ హెల్తీగా ఉంటేనే మనము ఏవైనా చేయగలుగుతాము. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇలాంటి వీడియోలైనా ఏవైనా కానీ చేయాలంటే కూడా మెయిన్ హెల్తే కదా. కాబట్టి ఈ హెల్త్ టిప్స్ ఫాలో అవుతారని మీకు ఈ వీడియో కూడా యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే 3 డ్రై ఫ్రూట్స్
ఎండు ఖర్జూరము, బాదం, ఎండు ద్రాక్ష ఇవి చూపెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా 3 చూపెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. healthy lifestyle, stay happy and stay healthy.